నమస్తే, వెల్కమ్ టు వై న్యూస్. నేను పుష్ప. ది న్యూస్ స్పాన్సర్డ్ బై వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట. నోరూరించే వంటకాలు, అసలైన మసాలా దమ్ముతో అదిరిపోయే నాన్ వెజ్ రుచులు మీకోసం. విచ్చేయండి వైరా ఫ్యామిలీ రెస్టారెంట్, నేషనల్ హైవే, తేటగుంట, తుని మండలం, కాకినాడ జిల్లా. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట నిలుపుకున్నారు. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో భక్తులకు ఉచిత దివ్య దర్శన యాత్ర కల్పిస్తామని లోగడ ఇచ్చిన హామీని సీఎం రమేష్ ఇవాళ శుభారంభం చేశారు. తొలి విడతలో కాశీ, అయోధ్య దివ్య దర్శనానికి అనకాపల్లి, చోడవరం, పెందుర్తి, మాడుగుల అసెంబ్లీ సెగ్మెంట్ల భక్తులకు స్పెషల్ రైల్లో దివ్య దర్శనానికి పంపారు. ఎమ్మెల్యేలు కొనతల రామకృష్ణ, బండారు సత్యనారాయణ మూర్తి, పంచకర్ల రమేష్, కేఎస్ఎన్ రాజులతో దివ్య దర్శనం రైలుకు సీఎం రమేష్ పచ్చ జెండా ఊపారు. రెండో విడతలో మిగిలిన అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భక్తులను దివ్య దర్శనం యాత్రకు పంపిస్తామని ఎంపీ రమేష్ తెలిపారు. జరగని కార్యక్రమం ఇది. ఏ రాష్ట్రంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఎప్పుడు కూడా జరగని కార్యక్రమం. మనస్ఫూర్తిగా రమేష్ గారికి, వారి దంపతులకు అభినందనలు తెలియజేస్తామన్నా. ఒక పుణ్యకార్యం, ప్రజలకు ఇష్టమైన కార్యం. సామాన్యుడికి సాధ్యం కాని దర్శనాన్ని అయోధ్య వరకు మీరు తీసుకెళ్లి చేయిస్తున్నారంటే అది ఒక బృహత్తరమైన కార్యక్రమం. మీకు అభినందనలు తెలియజేస్తూ ఆ భగవంతుడి ఆశీస్సులు మీకు ఉండాలని, వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఈ ట్రిప్ని ఎంజాయ్ చేసి క్షేమంగా తిరిగి రావాలని శ్రీరాముని కోరుకుంటూ, ఆ కాశీ విశ్వేశ్వరుని కోరుకుంటూ, రమేష్ గారి కుటుంబానికి మరిన్ని మంచి కార్యక్రమాలు చేసే ఆ అదృష్టాన్ని, భాగ్యాన్ని, సంపదని భగవంతుడు కలుగజేయాలని చెప్పి కోరుకుంటాం. ఇప్పుడు అయిన తర్వాత పార్లమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే అయోధ్య దర్శనాన్ని కోరుకుంటున్నారో వాళ్ళందరినీ అయోధ్యకి తీసుకెళ్తానని చెప్పి మాటిచ్చే మనిషే కాదు, మాట నిలబెట్టుకునే మనిషిని ఇవాళ నిరూపించిన మన ప్రీతం పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి పార్లమెంట్ అన్ని నియోజకవర్గాల తరఫున వారికి అభినందనలు తెలియజేస్తూ ఒక పుణ్య కార్యక్రమం. అదేవిధంగా సీఎం రమేష్ గారు, వారి దంపతులు ఇద్దరు కూడా మనస్ఫూర్తిగా మరి ఆ భగవంతుడి యొక్క ఆశీస్సులు ఉండాలని అయోధ్య తీసుకెళ్తానని చెప్పి మేము కూడా అందరికి అయోధ్య అని చెప్పాం. కానీ కాశీ కూడా తీసుకెళ్తారు. అంటే ఒక క్షేత్రాన్ని మాటిచ్చి 2 క్షేత్రాలు చూపిస్తున్నటువంటి ప్రీతం పార్లమెంట్ సభ్యులకి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేసుకుంటూ, భవిష్యత్తు రోజుల్లో ఇంకా వారు ఉన్నత శిఖరాలకు అధిరోహించాలని ఇవాళ రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా ఉన్నారు. మా అందరి కోరిక, పార్లమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరి కోరిక, భవిష్యత్తు రోజుల్లో వారు కేంద్ర మంత్రి అవ్వాలన్నది మా అందరి యొక్క చిరకాలం ఉండేటువంటి కోరిక. అయితే ఇంకా మన పార్లమెంట్ బాగా అభివృద్ధి చెందుతుంది. ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయగలుగుతారని తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని నిర్వహించినందుకు, దాంట్లో పాల్గొనే అవకాశం కల్పించినందుకు ప్రీతం పార్లమెంట్ సభ్యులు సీఎం రమేష్ గారికి నా కృతజ్ఞతలు, అభినందనలు తెలియజేస్తూ, ఏదైతే ఎన్నికల సమయంలో అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి అయోధ్య దర్శనం కల్పిస్తానని చెప్పి ఇచ్చిన మాట మేరకు ఇన్ని రోజులు అయోధ్య టెంపుల్ కన్స్ట్రక్షన్లో అక్కడ పని జరుగుతూ ఉండింది. ఇప్పుడు మంచి సీజను. దాదాపు ఒక 3 నెలల నుంచి కూడా అనకాపల్లి నుంచి ఒక టీం వెళ్ళి అక్కడ ఏ విధంగా వసతులు చూసుకోవాలి, ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈరోజు భారతదేశంలో ఎక్కడా లేని విధంగా అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి దాదాపు ఈ ట్రైన్లో అయితే స్పెషల్ ట్రైన్ ఇది. ఓన్లీ ఇక్కడి నుంచి అనకాపల్లి నుంచి బయలుదేరడానికి ఈరోజు 4 నియోజకవర్గాల నుంచి బయలుదేరుతున్నారు. దాదాపు 1500 మంది ఇక్కడి నుంచి బయలుదేరుతున్నారు. అక్కడ ఆల్రెడీ ఒక 60-70 మంది వెళ్ళి ముందే టీం వర్క్ అంతా చేసుకొని అక్కడ వాళ్ళు రిసీవ్ చేసుకునే దానికి నేను ఈరోజు ఇక్కడ ట్రైన్లో ఎక్కి రేపు మళ్ళీ అనకాపల్లి నుంచి వారణాసి చేరిన తర్వాత మొదట వారణాసికి వెళ్తుంది. రేపు సాయంత్రం దాదాపు 3 గంటలకి వీళ్ళు వారణాసి చేరుతారు. దిగిన తర్వాత అక్కడ వాళ్ళంతా రెడీ అయిపోయి రేపు రాత్రికే అక్కడ కాశీ విశ్వనాథ స్వామి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ అయోధ్యకి వెళ్ళి అయోధ్య దర్శనం చేసుకొని దాదాపు 5 రోజుల ప్రోగ్రాం. ఎక్కడ కూడా ఇంతవరకు కాశీ విశ్వనాథ్ టెంపుల్, అయోధ్య టెంపుల్ ఇట్లా పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకి చూపించడం ఇదే భారతదేశంలో మొదటిసారి. ఎందుకంటే నేను మొదట అయోధ్య అనుకున్నాను. ప్రధానమంత్రి గారు ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇట్లా చెప్పాము సార్ అంటే, కాదు మీరు అక్కడ కాశీ విశ్వనాథ్ టెంపుల్ చాలా బాగా చేశాము, అక్కడ రైల్వే స్టేషన్ కూడా భారతదేశంలో నెంబర్ 1గా చేశాము, మీ నియోజకవర్గ ప్రజలకందరికీ కూడా కాశీ చూపించు అని చెప్తే దాన్ని కాశీని కూడా యాడ్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా అన్ని సిస్టమేటిక్గా, ఎందుకంటే ట్రైన్లో ఎవరికైనా ఏమైనా ఇబ్బంది వస్తే వైద్య బృందం కూడా వాళ్ళతో పాటు పంపించడం జరుగుతుంది. వాలంటీర్లు ఉన్నారు,
ఎక్కడ భోజనాలు కానీ లేదంటే వారి స్టేకి కానీ అన్నీ చూసుకోవడం జరిగింది. ఇది మొదటి ట్రైను. ఇక మీదట మళ్ళీ కూడా ఎంతమందికి మాకు డిమాండ్ ఉన్న బట్టి అంతమంది కూడా కాన్స్టిట్యూన్సీలో ఈ ట్రైన్ వేయడం జరుగుతుంది. ఈ ఫస్ట్ ట్రైన్లో ఏదైనా సాధక బాధకులు అన్నీ కూడా నెక్స్ట్ వాళ్ళకి ఇబ్బంది లేకుండా కూడా మాకు కొన్ని ఏ విధంగా అనేది ఫీడ్బ్యాక్ కూడా వస్తుంది. దాని ప్రకారం చేస్తామని చెప్పేసి అందరూ కూడా ఆ దేవుని దర్శించుకొని ఈ సనాతన ధర్మాన్ని కాపాడే విధంగా అందరూ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాం. నరేంద్ర మోడీ గారి మనసులోకి వచ్చి ఆ బాలరాముడిని చూసి అదృష్టాన్ని ఈవేళ మనకి ఆ రాముడి రూపంలో వచ్చినాడంటే మరొక సీఎం రమేష్ అంటే మనకి రాము అంతా కలిసి వచ్చింది. మా చెల్లెమ్మ శ్రీదేవి గారికి ఇద్దరు కూడా, ఎందుకంటే ఎన్నికల్లో ఇచ్చిన మాట, ప్రజలకు ఇచ్చిన ఏదైతే మన మేనిఫెస్టో, ఆయన ఇచ్చిన మేనిఫెస్టోని అమలు చేసే విధంగా ఈవేళ 1500 మందిని స్పెషల్ ట్రైన్ వేసి అయోధ్యకి వెళ్ళాలంటే కోటికో 100కి వెళ్తాం, కానీ ప్రతి నియోజకవర్గం నుంచి కూడా ఈవేళ ప్రాతినిధ్యం వహించే విధంగా ఆ రకమైన మంచి సౌకర్యాన్ని అయోధ్య రాముని ఇంకా నేను కూడా చూడలేదు. మరి రాకేష్ గారు చూసారు, రమేష్ గారు చూసారు. ఈ అరేంజ్మెంట్ కోసం అని చెప్పేసి మేము మాకు కూడా దొరకని అదృష్టం కార్యకర్తలకు, మహాకూటమి కార్యకర్తలకు అదృష్టాన్ని లభింపజేసిన మా రమేష్ గారు, వారి దంపతులకి ఆ రాముడు ఎల్లవేళ్ళ ఎప్పుడు విజయం పొందే నాయకుడే. అయినా అపజయం లేని నాయకుడు, ఎక్కడికి వెళ్ళినా విజయం సాధిస్తాడు. జీవితం అంతా విజయాలతోటే ఆ రాముడు ఆశీర్వదించాలని, ఇంకా మంచి పేరు తెచ్చుకునే విధంగా మన అనకాపల్లి పార్లమెంట్కి కనీవిని పార్లమెంట్ సభ్యులుగా ఆ కుటుంబం మన ముందు ఉండాలని ఆ దేవుణ్ణి మనసావాచ కోరుకుంటూ మహా అద్భుతాన్ని కలిగింపజేసిన రమేష్ గారికి, అదే రకంగా వారి కుటుంబానికి నా శుభాకాంక్షలు తెలియపరుస్తూ ఒక మంచి కార్యక్రమంలో పాల్గొని అదృష్టాన్ని కలిగింపజేసిన రమేష్ గారికి మరొక్కసారి నా నమస్కారాలు.